ఐపీఎల్ 2025 సీజన్ భాగంగా మ్యాచ్ నెంబర్ 32 ఢిల్లీ హోస్ట్ చేయబోతుంది అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా. ఈ మ్యాచ్ నాడు ఇరు జట్లు అయితే మ్యాచెస్ ఓడిపోయి వస్తున్నారు, లో అండ్ కాన్ఫిడెన్స్ వస్తున్నారు. మెయిన్లీ ఢిల్లీ అయితే సీజన్ స్టార్ట్ అయిన నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. లాస్ట్ జరిగిన హోమ్ లో జరిగిన ముంబైతోనే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. అంతకు ముందు అయితే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఈ సీజన్ వాళ్ళే కప్పు కొడతారేమో అన్నంత కాన్ఫిడెన్స్ గా మ్యాచెస్ అయితే ఆడారు. ఇవి ఆర్ఆర్ కూడా ఫస్ట్ లో ఒక మ్యాచ్ ఓడిపోయింది, అలానే కొన్ని మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ కంబ్యాక్ చేసింది అని అనుకునే లోపలే ఆర్సీబీ చేతిలో ఘోరంగా హోమ్ లో ఓడిపోయారు. ఇక రేపు జరగబోయే ఈ మ్యాచ్ లో అయితే హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే ఇరు జట్లు 29 మ్యాచ్లలో పార్టిసిపేట్ చేయగా అందులో రాజస్థాన్ రాయల్స్ అయితే 15 మ్యాచెస్ గెలిచింది, డీసీ అయితే 14 మ్యాచెస్ గెలిచింది. అలానే డీసీ హైయెస్ట్ స్కోర్ చూసినట్లయితే ఈ రెండు టీంలు తలబడినప్పుడు 221గా ఉంది. లోయెస్ట్ స్కోర్ చూస్తే 60గా ఉంది. ఆర్ఆర్ హైయెస్ట్ స్కోర్ చూస్తే 222గా ఉంది. అలానే లోయెస్ట్ స్కోర్ చూస్తే 105గా ఉంది. ఇదైతే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు టీములు ఎప్పుడైనా తలబడినప్పుడైతే ఈక్వల్ గా అయితే పోటాపోటీగా ఆడారు గతంలో అయితే. ఈ స్టాట్స్ అయితే అది చెబుతూ ఉంది. కాబట్టి రేపు ఆడబోయే మ్యాచ్ లో కూడా మనం ఆ నెక్ టు నెక్ బ్యాటిల్ అయితే చూడవచ్చు వీళ్ళిద్దరి మధ్యన. ఈవెన్ లాస్ట్ 5 మ్యాచెస్ లో చూసుకున్నా కూడా 2 ఢిల్లీ గెలిచింది, 3 రాజస్థాన్ గెలిచింది. అంటే ఆల్మోస్ట్ నెక్ టు నెక్ బ్యాటిల్ అని కూడా చెప్పుకోవచ్చు. లాస్ట్ 5 మ్యాచెస్ లో జరిగిన బ్యాటిల్ చూసుకున్నట్లయినా కూడా వీళ్ళిద్దరి మధ్యన నెక్ టు నెక్ బ్యాటిల్ అయితే జరుగుతూ వచ్చింది. ఇక గ్రౌండ్ స్టాట్స్ విషయానికి వస్తే అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇంతవరకు 85 ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఏకంగా 39 సార్లు గెలిచింది. అలానే చేజింగ్ చేసిన టీం అయితే ఏకంగా 49 సార్లు గెలిచింది. యావరేజ్ స్కోర్ అయితే 164 ఉంది. కానీ అది ఎప్పట్లోనే 164 ఉండేది. ఇప్పుడైతే ఆ గ్రౌండ్ లో మినిమం టు మినిమం 200 అయితే కొట్టి తీరాల్సిందే, లేదంటే మ్యాచ్ ఈజీగా అపోనెంట్స్ చేతిలో పెట్టేయవచ్చు. అంత ఈజీ పిచ్ అయిపోయింది అరుణ్ జైట్లీ పిచ్. అలానే అరుణ్ జైట్లీ వేదికగా లాస్ట్ మ్యాచ్ చూసుకున్నా కూడా ఢిల్లీ వర్సెస్ ముంబై అయితే ముంబై 220 కొట్టిన తర్వాత ఆ స్కోర్ అయితే ఢిల్లీ అయితే చేస్ డౌన్ చేయలేకపోయింది. సక్సెస్ఫుల్ గా అయితే డిఫెండ్ చేసుకోగలిగారు ముంబై ఇండియన్స్. అందులో మనం మెయిన్లీ చూస్తే అక్కడ డ్యూ వచ్చిన ఈ ఐపీఎల్ కొత్త రూల్స్ వల్ల సెకండ్ బాల్ తీసుకోవచ్చు అనే ఒక రూల్ అయితే ముంబై ఇండియన్స్ వాళ్ళు ప్రాపర్ గా ఉపయోగించి అక్కడ స్పిన్నర్ ని తీసుకొచ్చి కరణ్ శర్మ అయితే ఏకంగా 3 వికెట్లు తీసి పడేశాడు. చాలా ఇంపార్టెంట్ వికెట్స్ అయిన కేఎల్ రాహుల్ మరియు ట్రిస్టన్ స్టబ్స్ లాంటి దిగ్గజ వికెట్లు తీసిన తర్వాత ఢిల్లీ అయితే కుప్ప కూలిపోయింది. లేకపోతే అక్కడైతే చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్, ఆ 220 అయితే ఈజీగా చేజబులే. ఇక్కడ ఢిల్లీ యొక్క పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇదైతే ప్యూర్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఇక్కడైతే ఫాస్ట్ బౌలర్లకి ఇనిషియల్ అయితే ఆ బౌన్స్ అయితే దొరుకుతుంది, స్వింగ్ అయితే పెద్దగా లభించదు, మరియు సీ మూవ్మెంట్ అయితే బాగా లభిస్తుంది. ఇక గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్లు అయితే డెఫినెట్లీ ప్లేలోకి వస్తారు. ఆ పిచ్ అనేది చాలా స్లో అయిపోతుంది, టర్న్ అనేది చాలా ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఈ గ్రౌండ్ లో అయితే డెఫినెట్లీ డ్యూ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్ లో చూసుకున్నా మనము చాలా డ్యూ వచ్చింది. ఆ డ్యూ ఉన్న తర్వాత కూడా ముంబై ఇండియన్స్ చాలా వరకు కంబ్యాక్ చేయగలిగారు బికాస్ ఆఫ్ ఐపీఎల్ న్యూ రూల్. సెకండ్ న్యూ బాల్ యూస్ చేయవచ్చు కాబట్టి, ఐ మీన్ సెకండ్ న్యూ బాల్ అంటే న్యూ బాల్ ఇయర్. ఫర్ సపోజ్ ఆ టీమ్ 11 ఓవర్స్ దగ్గర న్యూ బాల్ కావాలనుకుంటే 11 ఓవర్స్ ఓల్డ్ గల బాల్ ని తెచ్చిచ్చారు ఎంపైర్లు. ఇక ఈ గ్రౌండ్ లో అయితే డెఫినెట్లీ టాస్ గెలిచిన టీం అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ప్రిఫర్ చేయదు, ఎందుకంటే ఇక్కడ డ్యూ వస్తుంది కాబట్టి. సెకండ్ బ్యాటింగ్ చేయడానికి చాలా వరకు మొగ్గు చూపుతూ ఉంటుంది ప్రతి టీం. అలానే ఢిల్లీ కూడా చేసింది, పప్పులో కాలేసినట్లయింది లాస్ట్ లో రిజల్ట్ చూసినట్లయితే. కానీ మోస్ట్ ఆఫ్ ద టీమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి అయితే ఆఫర్ చేయరు, సెకండ్ బ్యాటింగే చాలా మంది ఇష్టపడతారు. డెఫినెట్లీ టాస్ గెలిచిన టీం అయితే సెకండ్ బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు 200 కనిపిస్తున్నాయి ఈ గ్రౌండ్ లో. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముందుగా ఆర్ఆర్ విషయానికి వస్తే ఆర్ఆర్ అయితే ఆర్సీబీతో ఓడిపోయిన తర్వాత వల్ల బ్యాటింగ్ అయితే చాలా అంత పెద్దగా అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయారు. మెయిన్లీ సంజు శాంసన్ అయితే 17 రన్లకి అవుట్ అయిపోయాడు. అది కూడా కేవలం 78 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసి అతడు చాలా స్లోగా ఆడి అవుట్ అయిపోయాడు అనే ఒక బాధతో ఉన్నాడు అతడు. అలానే వాళ్ళ గుడ్ న్యూస్ వచ్చేసి యశస్వి జైస్వాల్ ఏకంగా అంత స్లో ట్రాక్, అది పిచ్ అయితే అంత ఈజీ పిచ్ అయితే కాదు ఆర్సీబీతో ఆడింది, అది బ్లాక్ సాయిల్ పిచ్. అది కొంచెం లో బౌన్స్ అయితే కనిపించింది. ఆ బౌన్స్ లేని పిచ్ లో అతడు యశస్వి జైస్వాల్ ఏకంగా 75 రన్స్ కొట్టాడు. ఈవెన్ హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ లాంటి దిగ్గజ బౌలర్లను ఫేస్ చేస్తూ 75 రన్లు కొట్టాడంటే నాట్ అన్ ఈజీ జాబ్. ఈవెన్ మిడిల్ ఓవర్స్ లో సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా లాంటి దిగ్గజ స్పిన్నర్లను కూడా అవుట్ ప్లే చేసి పడేశాడు. ఇక వీళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ అయితే లాస్ట్ మ్యాచ్ పెద్దగా క్లిక్ కాలేదు. ఈవెన్ ఒకటే ఒక వికెట్ తీసారంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అది కూడా తీసింది కుమార కార్తికేయన్, సబ్స్టిట్యూట్ ప్లేయర్, ఒక ఇంపాక్ట్ ప్లేయర్ తీసాడు. అంటే వాళ్ళ మెయిన్ బౌలర్లు పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఇదైతే దీని విషయంలో అయితే రాజస్థాన్ రాయల్స్ డెఫినెట్లీ కొన్ని చేంజెస్ అయితే చేయవచ్చు బౌలింగ్ డిపార్ట్మెంట్ లో. ఇక నాకు తెలిసినంత వరకు అయితే ప్లేయింగ్ 11 లో డెఫినెట్లీ ఇద్దరు శ్రీలంకన్ స్పిన్నర్లలో ఒకరిని తీసి ఒక ఇండియన్ స్పిన్నర్ ని ఆడించవచ్చు, కుమార కార్తికేయన్. అలానే ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఒక ఫాస్ట్ బౌలర్, ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఆర్ ఒక ప్యూర్ బ్యాటర్ శుభం దుబే లాంటి ప్లేయర్ ని కూడా
బ్యాట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక డీసీ టీం విషయానికి వస్తే డీసీ టీం కూడా లాస్ట్ మ్యాచ్ అంత ఘోరమైన విజయం అయితే పరాజయం అయితే కాదు. వాళ్ళు కూడా నెక్ టు నెక్ లాస్ట్ వరకు ఫైట్ చేసి లాస్ట్ ఓవర్లో 3 కంటిన్యూస్ రన్అట్ల తర్వాత వాళ్ళు ఓడిపోయారు. లేకపోతే అది ఆల్మోస్ట్ 1 or 2 runs డిఫరెన్స్తో ఓడిపోయారు. గెలిచే మ్యాచ్ అది అంత క్లోజ్గా వెళ్ళింది ఆ మ్యాచ్. మెయిన్లీ అశుతోష్ శర్మ ఆ మ్యాచ్లో ఉండింటే డెఫినెట్లీ అతడు కొట్టి గెలిపించేవాడు. మెయిన్లీ వీళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే ఫ్యాబ్ డు ప్లెసిస్ లేకపోయినా ఫ్యాబ్ డు ప్లెసిస్ లాంటి అద్భుతమైన బ్యాటింగ్ కరుణ్ నాయర్ చేసి చూపించాడు. అతడికి ఆల్మోస్ట్ 7 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో 50 వచ్చిందంటే అతడు అంత అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ జస్ప్రీత్ బుమ్రా అయితే 2020 నుంచి 9 బాళ్లలో 26 రన్లు ఎవరే కానీ కొట్టలేదు. ఇతడైతే 9 బాళ్లలో 26 రన్లు కొట్టి వన్ ఆఫ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ బౌలర్ని డామినేట్ చేసి పడేశాడు. అంటే తనలో సంథింగ్ ఈజ్ దేర్. అతడైతే చాలా పట్టుదల మరియు కసితో కనిపిస్తూ ఉన్నాడు. ఇంకా వీళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే చాలా ప్రాపర్గా కనిపిస్తుంది ఢిల్లీ బౌలింగ్ లైనప్ అయితే. మెయిన్లీ ఆ విప్రాజ్ అయితే ఒక డైమండ్ లాగా దొరికాడు ఢిల్లీ క్యాపిటల్స్కు. మెయిన్లీ అతడైతే వన్ ఆఫ్ ద టాప్ ప్లేయర్స్ని ఇంతవరకు వికెట్ తీశాడు. అతడు రోహిత్ శర్మని తీశాడు, విరాట్ కోహ్లీని తీశాడు, హార్దిక్ పాండ్యాని తీశాడు, కృణాల్ పాండ్యా ఇటువంటి దిగ్గజ ప్లేయర్లను మొత్తాన్ని అతడు అవుట్ చేశాడు. ఈ ప్లేయర్లు అయితే సంథింగ్ ఈజ్ దేర్. ఇతడైతే ఒక డైమండ్ లాంటోడు ఢిల్లీ క్యాపిటల్స్కి. ఇక వీళ్ళ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే నాకు తెలిసి ఒకవేళ ఫ్యాబ్ డు ప్లెసిస్ ఫిట్ అయితే జేక్ ఫ్రేజర్ ప్లేస్లో ఫ్యాబ్ డు ప్లెసిస్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జేక్ ఫ్రేజర్ గత 5 మ్యాచ్లలో నుంచి ఒకే ఒక మ్యాచ్ పర్ఫామ్ చేశాడు. అది కూడా అతనికి రెప్యుటేషన్ తగ్గ పర్ఫార్మెన్స్ అయితే అందించలేదు. లో ఇన్ స్ట్రైక్ రేట్తో కేవలం 40 రన్లు కొట్టి అంత మెరుగైన పర్ఫార్మెన్స్ అయితే అందించలేదు జేక్ ఫ్రేజర్. కాబట్టి ఫ్యాబ్ డు ప్లెసిస్ ఒకవేళ ఫిట్ అయినట్లయితే డెఫినెట్లీ అతడు డైరెక్ట్గా జేక్ ఫ్రేజర్ ప్లేస్లో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.